హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఎస్బీఓ జాబ్స్లో మీరు ఏ ప్లాన్ చూస్ చేసుకున్నారో ఆ ప్లాన్కి సంబంధించి ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా? అంతకంటే ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నా తరపు నుంచి, అలాగే ఎస్బీఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపు నుంచి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా మీ ఐడి అనేది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో మీకు ఏంటంటే డిజిటల్ టాస్క్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది కొత్తగా కనిపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకునేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పై స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ ఐడి ఎవరిదైతే ఉందో ఆ ఐడి నేమ్ కనిపిస్తుంది, అలాగే కింద వాళ్ళది ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా కనిపించిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఆప్షన్ చెప్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు డిజిటల్ కంటెంట్ రైటర్గా వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదంటే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా వర్క్ చేయాలనుకుంటున్నారా అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకునండి. మీ ఇష్టం, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీరు సెలెక్ట్ చేసుకునేయండి. ఇదేంటంటే సెలెక్ట్ చేసుకునే ముందే ఒకసారి ఆలోచించండి. ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మార్చడానికి అవదనమాట. ఓకేనా? దాని గురించి మీరు ఏది చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే మీకు కొంచెం పాసిబుల్గా ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకునేసి ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే డిజిటల్ కంటెంట్ రైటర్ అని చెప్పి సెలెక్ట్ చేశాను అనుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫామ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మా నేమ్ అంటే నా నేమ్ దుర్గాప్రసాద్ కాబట్టి సావడ దుర్గాప్రసాద్ వచ్చింది, స్టాఫ్ ఐడి వచ్చింది. తర్వాత చూస్ ఆప్షన్ అని చెప్తుంది కదా, అక్కడ డిజిటల్ కంటెంట్ రైటర్ క్లిక్ చేసింది కాబట్టి ఈ విధంగా దానికి సంబంధించి ఫామ్ అనేది మనకి ఓపెన్ అయింది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి డిజిటల్ కంటెంట్ రైటర్గా వర్క్ చేయాలంటే మనకి కంపల్సరీగా ఒక వెబ్సైట్ ఉండాలి, లేదంటే బ్లాగ్ ఉండాలన్నమాట. ఓకేనా? వెబ్సైట్ అయినా ఉండాలి, అలాగే బ్లాగ్ అయినా ఉండాలి. ఇదేంటంటే కంపల్సరీగా మనకి ఏంటంటే ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా ఈ వర్క్ చేయడానికి కంపల్సరీగా ల్యాప్టాప్ అనేది ఉండాలి, లేదంటే పీసీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? లేదు నేను ఫోన్లోనే ట్రై చేస్తాను, నాకు మంచి డిజైనర్ వచ్చు, నేను ఫోన్లోనే వర్క్ చేస్తానంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీరు ఏంటనేది మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఏంటంటే ఎంటర్ యువర్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్ యువర్ఎల్ కదా, మీరు ఆ బ్లాగ్ సంబంధించి యువర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. ఓకేనా? తర్వాత ఎంటర్ వెబ్సైట్ నేమ్ అంటే మీ వెబ్సైట్కి ఏ నేమ్ అయితే పెట్టుకున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ పోస్టింగ్ కంటెంట్ కేటగిరీ అంటే మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో అది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే వెబ్సైట్ ఆర్ బ్లాగ్ రిజిస్ట్రేషన్ డేట్ అనమాట. అంటే మీరు ఏ ఏ ఏ డేట్లో మీరు ఆ బ్లాగ్ని క్రియేట్ చేసుకున్నారో దానికి సంబంధించి డేటు, అది ఏ విధంగా అయితే డేట్ తీసుకుంటుందో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకునేసి డేట్ అనేది మీరు ఎక్కించుకోవచ్చు అనమాట. మీరు ఏ డేట్ని అయితే మీరు బ్లాగ్ రెడీ చేసుకున్నారో, ఓపెన్ చేసుకున్నారో దాని డేట్ అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఓకే? తర్వాత ఏంటంటే కంటెంట్ పోస్టింగ్ డివైస్ అంటే మీరు ల్యాప్టాప్లో చేస్తున్నారా, పీసీలో చేస్తున్నారా, లేదంటే నేను ఫోన్లోనే చేస్తాను అనుకుంటే ఫోన్, మీరు ఏదైతే ల్యాప్టాపా, లేదంటే పీసీయా, లేదంటే ఫోన్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? హౌ మనీ పోస్ట్ పాసిబుల్ పర్ వీక్ అంటే మీరు వారానికి ఎన్ని పోస్టులు పెట్టగలరు అనేది, మీరు ప్రజెంట్ మీరు ఎన్ని పోస్టులు పెడుతున్నారు, ఎన్ని పోస్టులు పెట్టగలరు అనేది మీరు ఇక్కడ 4, 5, 10 మీరు ఇచ్చేసుకునేయండి. ఓకేనా? ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ కొట్టండి. ఓకేనా? ఇవన్నీ ఒకసారి మీరు కరెక్ట్గా ఇచ్చుకున్నారా లేదా చూసుకునేసి అప్పుడు మీరు సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒక దేని ఇక్కడ మార్చాలా, చేర్చాలా, డిలీట్ చేయడాలు గట్రా ఉండవు అనమాట. దాని గురించి ఈ విధంగా మీరు ఇక్కడ అన్ని ఫుల్ చేసిన తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ అనేది కొట్టండి. ఓకేనా? తర్వాత మనం రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సేమ్ ఇలాగే మన నేమ్ వస్తుంది, అలాగే మన స్టాఫ్ ఐడి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించి ఫామ్ అనేది కింద వస్తుంది అనమాట. ఈ ఫామ్ కూడా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఎంటర్ యువర్ యూట్యూబ్ ఛానల్ నేమ్, లేదంటే తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజ్
ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ కూడా మనకి ఈ మూడాట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. వాటి యూఆర్ఎల్ తీసుకొచ్చి మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, అదే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా. ఆ మూడాట్లు మీరు ఏదైతే మీరు ఏది సెలెక్ట్ చేసుకునేసి వర్క్ చేస్తారో దాంది యూట్యూబ్ ఛానలా లేదంటే ఇన్స్టాగ్రామా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిజినెస్ అకౌంట్ ఉండాలన్నమాట. ఫేస్బుక్ పేజ్ ఏదైనా సరే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. అంటే యువర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పి ఉంది కదా, వాటి పేజ్ ఒక నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ నేమ్, లేదంటే ఫేస్బుక్ పేజ్ అంటే ఫేస్బుక్ ఛానల్ మీరు ఒక నేమ్ అనేది పెట్టుకుంటారు కదా నేము. ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది కదా దానికి సంబంధించిన నేమ్ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఎంటర్ యువర్ కంటెంట్ క్రియేటర్ అంటే మీరు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఆ పోస్ట్లకి ఆ కంటెంట్కి సంబంధించింది నేమ్ ఏంటి, అది ఫుడ్ ఐటమ్ సంబంధించిందా లేదంటే వేరే అనమాట టాస్క్కి సంబంధించింది ఏదనేది అక్కడ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. తర్వాత ఏంటంటే ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసిన డేటు, అది మీరు ఛానలా లేదంటే ఫేస్బుక్ పేజా లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిజినెస్ అకౌంట్ అనేది మీరు అది ఎప్పుడు క్రియేట్ చేశారనేది మీకు దీనికి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఇక్కడ డేట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత వీడియో పోస్టింగ్ డివైస్ అంటే మీరు ఈ వీడియోస్ అని మీరు ఎందులో పోస్ట్ చేస్తారు, మీరు చేస్తున్నారు ఫోన్లో చేస్తున్నారా లేదంటే ల్యాప్టాప్లో చేస్తున్నారా అనేది, ఆ ఫోన్ అయితే ఫోను, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఇక్కడ టైప్ చేసుకునేది. ఓకేనా. హౌ మెనీ వీడియోస్ పాసిబుల్ ఫర్ వీక్ అంటే మీరు వారానికి ఎన్ని వీడియోలు పెట్టగలరు, 2 పెట్టగలరా, 3 పెట్టగలరా, 5 పెట్టగలరా, 10 పెట్టగలరా, ఇవన్నీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసుకునేసి అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టండి. ఒకసారి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్పులు షేర్పు చేయడానికి ఉండదు అనమాట. దాని గురించి 1-10 సార్లు ఆలోచించుకునేసి అప్పుడు మీరు అక్కడ సబ్మిట్ అనేది టైప్ చేయండి. ఓకేనా. ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. ఎందుకంటే నేను ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టిన తర్వాత అది మళ్ళీ వెనక్కి రీబ్యాక్ అవ్వడానికి రాదనమాట. దాని గురించి క్లియర్గా మీకు ఈ సంబంధించి ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మీ ఇంట్రెస్ట్, మీరు ఎందులో వర్క్ చేయాలనుకుంటున్నారో ఏ వర్క్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఫామ్ అనేది ఫిలప్ చేసుకునేసి ఒకసారి సబ్మిట్ కొట్టారంటే మీకు ఓకే అవుతుందన్నమాట. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవుతారని చెప్పి ఏం లేదనమాట. మనం ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత వాళ్ళు అక్కడ ఎంపిక అనేది చేయడం జరుగుతుందనమాట. ఎంపిక చేసిన తర్వాత మనం దానికి ఎలిజిబుల్లా కాదనేది ఒకసారి చెక్ చేసుకునేసి అప్పుడు మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫామ్ ఏంటంటే మినిమం 2 డేస్ మాత్రమే మనకి ఫామ్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ 2 డేస్లోనే మనం అంటే ఈ రోజు రేపటిలోనే మనం ఈ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఇందులో వర్క్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. ఏదో నాకు తెలుసులే వచ్చలే అన్నట్టుగా ఫామ్ ఫిలప్ చేసి తర్వాత బాధపడవలసిన అవసరం ఉండేది అనమాట. పూర్తిగా మీకు ఆ వర్క్ తెలుసు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మాత్రమే ఇక్కడ కంపల్సరీగా ఈ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకునేసి ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ అందరికీ నా తరఫున అలాగే ఎస్బీఓ కంపెనీ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.